కొన్ని పర్మనెంట్ మేజర్గా 80% పర్మనెంట్గా, 20% కాంట్రాక్ట్గా వస్తున్నాయి డెఫినెట్గా. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఇయర్ ఎండ్ కల్లా నెక్స్ట్ ఇయర్ కల్లా కాల్స్ ఇంకా పెరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ అయితే డెఫినెట్గా కొంచెం ఐటీ గ్రోత్ యూఎస్లో కానీ, యూకేలో కానీ, ఇండియాలో కానీ ఉంటుంది. బట్ యూఎస్లో ఇంకా కొంచెం క్రిటికల్గా ఉంది. జాబ్స్ రావడం అనేది అంత ఈజీ కాదు. H1B వీసా పైన వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. స్టూడెంట్స్ స్టడీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఇండియాలో కొంచెం బెటర్ ఉందని చెప్పొచ్చు కంపేరబుల్లీ. బట్ ఈ ఇయర్ కల్లా నెక్స్ట్ ఇయర్ కల్లా ఐటీ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్కువగా ఎవరికి ఛాన్స్ ఉంటుంది అంటే ఎక్స్పీరియన్స్డ్ మార్కెట్ అనమాట. యూకే ఒక 5 years to 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తే ఎక్కువగా వేకెన్సీస్ ఫిల్ అవుతూ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అండ్ టెక్నాలజీ చూసుకుంటే మనం కామన్గా ఇక్కడ డేటా సైన్స్, ఏఐతో పాటు ప్రోగ్రామింగ్ సైడ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా, సాఫ్ట్వేర్ డెవలపర్స్గా ఉన్న వాళ్ళకి, అండ్ సేల్స్ ఫోర్స్ మార్కెట్, అండ్ డేటా సైన్స్, అండ్ జావా అండ్ డెవాప్స్ ఇవన్నీ బాగుంటాయి ఇక్కడ. దీంతోపాటు టెస్టింగ్ మాన్యువల్ కానీ, అండ్ ఆటోమేషన్ టెస్టింగ్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఉంటాయి. అండ్ దీంతోపాటు సాఫ్ట్వేర్ మేనేజర్స్